అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు మనం ఎటువంటి హడావిడి లేకుండా చాలా త్వరగా, ఈజీగా అయిపోయే చక్కెర పొంగల్ చేసుకుంటున్నామండి. దీనికి ఏమేమి కలిపి మనం చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకుంది బియ్యం, పెసరపప్పు, తురిమి పెట్టుకున్న బెల్లం, అలాగే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్. మనం టీ తగ్గే కప్పు ఉంటుంది కదండి, దాంతో నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు, అలాగే బెల్లం 1 కప్పు దాకా తీసుకున్నానండి. అయితే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక్క టీ స్పూన్ దాకా మనం నెయ్యి వేసేసుకుందామండి. కొద్దిగా కరిగాక పెసరపప్పు వేసేసుకొని మనం వేయించేసుకుందామండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చక్కెర పొంగల్కి. లో ఫ్లేమ్లో మనకి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొద్దిగా కలర్ మారాలి. ఇలా వేగాక మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పు బియ్యం, అలాగే వేయించి పెట్టుకున్న పెసరపప్పు ఇది వేసేసుకొని ఒకసారి మనం కడిగేసుకుందామండి. ఇలా కడిగేసుకున్నాక ముందుగా మనం తీసుకున్నాం కదా టీ కప్పు కొలత, దాంతో ఇక్కడ నేను పాలు వేసుకుంటున్నానండి 3 కప్పులు. ఇది కాచిన పాలేనండి, పచ్చివైతే కాదు. ఇలా 3 కప్పులు పోసేసుకున్నాక ఒక కప్పు నేను ఇక్కడ నీళ్ళనేది వేస్తున్నానండి. అలాగే కొద్దిగా అంతే నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేయడం వల్ల మనకు కింద మాడకుండా ఉంటుందండి. ఇలా కలియపెట్టేసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత మనకి ఇలా వస్తుందండి. మన అన్నం పెసరపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు కడాయిలో పావు కప్పు దాకా నెయ్యి వేసేసుకోండి. మీరు నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి మనకి చక్కెర పొంగలి. కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలి. మీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ మీరు వేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా వేగాక నేను ఇక్కడ కిస్మిస్ వేసేసుకుంటున్నానండి. ముందుగా వేస్తే మనకి మాడిపోతాయి కదా, అందుకని లాస్ట్లో వేస్తున్నాను. ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం కూడా కొద్దిగా అంత నీళ్ళు వేసుకొని, మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా కరిగితే చాలు. ఇలా కరిగిపోయాక పక్కన పెట్టేసుకోండి. మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అందులోకి ఇప్పుడు నేను ఇక్కడ ఉడికించుకున్న అన్నం, పెసరపప్పు ఇలా ఒకసారి మనం నేతిలో వేసేసుకుందామండి. ఇలా వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని సార్ కలిపేసుకుందాము. కలిపేసుకున్నాక ఇక్కడ నేను బెల్లంది సిరప్ వడకట్టుకుని వేసుకుంటున్నానండి. ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి ఏదైనా మట్టి గడ్డలు ఉంటా కూడా రాకుండా ఉంటుంది. ఒక్క ఉడుకు రావాలండి మనకి బెల్లం పాకంలో అన్నం అన్నది. ఒక ఉడుకొచ్చాక ఇలాగా యాలకుల పొడి వేసేసుకొని, అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదండి, చాలా త్వరగా, ఈజీగా, ఎటువంటి హడావిడి లేకుండా త్వరగా అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్‌లో తీసేసుకుందామండి. మన వేడి వేడి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.